ఒక మంచి పిల్లి ఉంది, ఆమె పాట పాడితే అందరికీ వెయ్యరా సిన్నోడా శాపలగాలం, వెయ్యరా సిన్నోడా సూపులగాలం, లస్కరు బావో నా ఇస్కలారి డ్రైవరు, మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు, అల్లుడా గారెలండాల అల్లుడా బూరెలండాల, అల్లుడా గారెలండాల అల్లుడా బూరెలండాల, అల్లుడా కోడిని కొయ్యాలో రల్లుడా మేకను కొయ్యాలా, నీకు కోడిని కొయ్యాలో రల్లుడా మేకను కొయ్యాలా. సో మీ అందానికి రహస్యం మీ ముక్కు పుడక అని చెప్పొచ్చా? సో మీ ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఈ అత్తగారిల్లే బిడ్డో బతుకు కత్తి మీద సామె బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నద తోరిల్లు. అమ్మ నువ్వు ఏమైనా చెయ్యి, నీ మీద మాకు నమ్మకం ఉంది, మా ఇంటికి నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకురకంతే. ఎందుకు మూవీ సైడ్ వెళ్తే ఏమన్నా మారుతావా నువ్వేమని అనుకుంటున్నావు అంటే అటు సైడ్ కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి? ఉంటుంది కదా, మంచి అవకాశం వచ్చింది అనుకో, నా టాలెంట్ నిజంగా నా గొంతును చూసే అవకాశం ఇస్తే. అంటే ఇప్పుడు మూవీలో గొంతును చూసి ఇవ్వడం లేదని చెప్పేసి మీరు క్వశ్చన్ ఇస్తున్నారని అనుకోవచ్చా? ఉంటుంది మేడం, నన్ను తిట్టుకున్నా సరే. తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడులం కాదు మేము ఏ బాబు బంజారులం, తాయం దత్తయ్యం తాయం దత్తయ్యం లంబాడి వాడియా బాపు బాపు బంజారులం. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం ఈరోజు నాతోనే ఒక మంచి తెలంగాణ గాయకురాలు, ఒక మంచి పిల్లి ఉంది, ఆమె పాట పాడితే అందరికీ అట్రాక్ట్ చేసేటువంటి పర్సన్. ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లోనే కాకుండా వేరే దేశాలకు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు మంచి డ్యాన్సులు వేసి మంచి పేరు పొందినటువంటి వ్యక్తి సుజాశ్రీ నాతో పాటు ఉంది. మెలోడీ సాంగ్స్ అయినా కావచ్చు, ఫోక్ సాంగ్స్ అయినా కావచ్చు, ధూమ్ధామ్ సాంగ్స్ అయినా కావచ్చు, ఏ పాటలైనా కూడా అసలు స్టేజ్ ఎక్కిందంటే తగ్గేదే లేదనుకుంటా ఆమె పాటతో అందరిని అలరిస్తుంది. ఈరోజు తనతో పాటు ఉంది, ఒకసారి తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. ఎట్లున్నావు? బాగున్నా. ఏడ చూసినా నీ పాటలే వినిపిస్తున్నాయి యూట్యూబ్లో జోరుదారుగా, ట్రెండింగ్లో ఉన్నావు బాగా. దానికి ఏం చెప్పాలి మేడం? అంటే ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే నీ సాంగ్స్ నువ్వు పాడినప్పుడు యూట్యూబ్లో చూసుకున్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే నువ్వు పాటనే ఎందుకు ఎంచుకున్నావు? చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం మేడం. చిన్నప్పుడు స్కూల్లో పాడేదాన్ని. 10th క్లాస్ అమ్మాయిలైనా సరే నేను వెళ్ళినానంటే ఇంకా వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇంకా అమ్మాయికి అన్నట్టు అయిపోయింది. సరే, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎంత చదువుకున్నావు ఇప్పటి వరకు? మాది మహబూబ్ నగర్, అమ్మ వాళ్ళది. అత్తమ్మ వాళ్ళది దేవరకద్ర నాగారం తండ. అంటే మనం క్యాస్ట్ పరంగా చూసుకుంటే మీరు లంబాడీ కాబట్టి దాదాపుగా ఆ కాలంలో చాలా వరకు అవమానించేవాళ్ళు, వీళ్ళేంటి అన్నగా చూసిన రోజులకి ఈ రోజు లంబాడీ అంటే ఏంటంటే ఒక పల్లె పదంగా స్టార్ట్ అయినటువంటి మీరు దేశ విదేశాలకు వెళ్ళి కూడా మీ పాటని వినిపించడం జరుగుతుంది. ఎలా ఫీల్ అవుతావు సుజ్జు నువ్వు? చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే అసలు నా లైఫ్ అంటేనే అందరికీ చాలా తికమక ఉంటుంది. నాకు 8th క్లాస్లో మ్యారేజ్ చేశారు, పిల్లలు ఇద్దరు, 1.5 2 yearsలో ఇద్దరికి. 8th క్లాస్లోనే చేశారా? 8th క్లాస్లోనే. అప్పుడు కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక నాన్నమ్మ మ్యారేజ్ చేసింది. మేము 3 ఆడపిల్లలం, 2 మగ పిల్లలు, నేనే పెద్ద. నాకు మ్యారేజ్ చేసేసారు. కానీ మా అత్తమ్మ వాళ్ళు నేను ఇంకా చదువుకుంటా అని నా కోరికను చూసి పిల్లలు పుట్టినాక 10th క్లాస్ ఓపెన్ 10th జాయిన్ చేశారు. తర్వాత ఇంకా ఇంటర్ చేద్దామంటే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అని హాస్పిటల్లో వర్క్ చేసుకుంటా మాధవ్ మేడం అని BHMS డాక్టర్ అమ్మాయి, ఆమె దగ్గర నర్సుగా జాయిన్ అయినా. నర్స్ కూడా చేసావా? నర్సుగా చేసుకుంటూ ఆ అమౌంట్తో ఇంటర్ చేశాను నేను. ఇంటర్ స్టడీ బైపీసీ గ్రూప్ తీసుకొని హాస్పిటల్లో ఆల్రెడీ వర్క్ వచ్చు కాబట్టి MPHW కోర్స్ చేసిన, ఫ్యూచర్లో యూజ్ అవుతుందని. అలా చేసే సమయంలోనే కొంచెం నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ రీడర్స్ అన్నా, సాంగ్స్ సింగర్స్ అన్నా, యాక్టింగ్ అన్నా కొంచెం చాలా ఇష్టం అన్నట్టు. అప్పుడు లోకల్ యాప్లో న్యూస్ రీడర్ కావాలి అని ఒక యాడ్ వచ్చింది నేను ఇంటర్ చేస్తున్న సమయంలో. ఏ ఇయర్ అది? 2016 అనుకుంటా. 16లో యాడ్ వచ్చింది. అప్పుడు నేను హాస్పిటల్లో బంద్ చేసిన, నేను ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు బంద్ చేసిన. వేరే అమ్మాయి వచ్చి వర్క్ చేస్తుంది. అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు నీకు శాలరీ హాస్పిటల్లో చేసి? హాస్పిటల్లో అప్పుడు 3000 ఇచ్చేవారు. 3000 మంత్లీకి? మంత్లీ 3000 ఇచ్చేవారు. తర్వాత 4000, లాస్ట్ 5000 వరకు తీసుకున్నా. మహబూబ్ నగర్లోనే చేసావా? దేవరకద్రలో మాధవ్ మేడం అని ఉంటుంది, BHMS లేడీ స్పెషలిస్ట్, ఆమె దగ్గర వర్క్ చేసిన. ఈ న్యూస్ రీడర్కి ఇంకా ఈ కాంటాక్ట్ చేయడం వల్ల అందులోకి వెళ్ళిపోయావా? ఇంకా లోకల్ యాప్లో చూసి అప్పుడు నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఖాళీగానే ఉన్నా. మళ్ళీ హాస్పిటల్లో వెళ్దామంటే అది చిన్న ఊరు కాబట్టి అక్కడ ఒక్క సిస్టరే చాలు.
సో ఒకరిని ఎందుకు మనం తప్పియడము, ఆమె వర్క్ చేసుకుంటుంది కదా, మళ్ళీ నేను వెళ్తే ఆమెని బంద్ చేయమని చెప్పాల్సి వస్తుందని నేను వేరే సర్చింగ్లో ఉంటే లోకల్ యాప్లో న్యూస్ రీడర్ కావాలి అంటే ఇంకా అక్కడ వెళ్ళిన స్క్రీన్ టెస్ట్ తీసుకున్నారు, తెలుగు పర్ఫెక్ట్ వస్తుంది. సో అలా న్యూస్ రీడర్గా కంటిన్యూ అయినా. ఎక్కడ మీ ఊర్లోనేనా? మహబూబ్ నగర్లో ఆర్కే న్యూస్ ఛానల్ అని. ఎన్ని ఇయర్స్ చేశారు అక్కడ 4 years చేసినాను. సో ఇప్పటికి చేస్తూ ఉన్నారా వేరే ఛానల్స్లో, లేకపోతే బంద్ చేశారా? ఓన్లీ వాయిస్ ఓవర్లు ఇస్తుంటా, న్యూస్కి, యాడ్స్కి, థియేటర్ యాడ్స్, షాపింగ్ మాల్స్ వాయిస్ ఓవర్లు ఇస్తుంటా. ఆర్థికంగా బెస్టేనా? బాగానే వస్తాయా సంపాదన? బెస్టే. మనిషి ఆశ ఎట్లుంటుందంటే ఎంత సంపాదించినా మనకు చాలు అనుకోరు, కానీ నాకైతే చాలు, బాగుంది. సో నేను వీడియోలో చూసినా బయట చూసినా సేమ్ అనిపిస్తున్నావు కదా. స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం చాలా అందంగా రెడీ కావాలనుకుంటాం. అంటే మనల్ని చూసే జనాలు కూడా మనల్ని అట్రాక్ట్గా చూడాలి. సో మన చుట్టూ 10 మంది కాదు 100 మంది ఉన్నా కూడా వాళ్ళ ఆకర్షణ అనేది మన మీద పడాలని అనుకుంటాము. నువ్వెందుకు ఫేస్కి మేకప్ వేసుకోవు? అసలు నీకు ఎందుకు ఇష్టం ఉండదు అసలు అలా రెడీ కాకపోవడం? ఆ ప్రయోగం కూడా జరిగింది. ఒకసారి మా మహబూబ్ నగర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోగ్రామ్ ఉంది, నేను యాంకరింగ్ చేయాలి. బాగా పెద్ద అంత మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చారన్నట్టు, ముగ్గుల పోటీలు ఉన్నాయి. మంత్రి గారు వస్తున్నారు, కొంచెం అందంగా రెడీ అయ్యి రావాలని చెప్పారు స్టూడియోలో. ఓ సరేనా అని బ్యూటిషియన్ దగ్గరికి వెళ్ళిన, వేసింది మేకప్ 1000 రూపాయలు ఇచ్చిన. పోయి ఫేస్ చూస్తే నా ఫేస్ నాకే నచ్చలేదు. నేను ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు మేకప్ వాడలేదు, ఓన్లీ లిప్ బామ్, లిప్స్టిక్ ఆర్ కాటుక, ఇంతే. న్యూస్ రీడర్గా ఉన్నప్పుడైనా అంతే నేను. కానీ స్క్రీన్కి ఫేస్ బాగానే ఉందని వాళ్ళు కూడా ఏం డిమాండ్ చేయలే, మేకప్ వేసుకో అట్లా ఏం చెప్పేవాళ్ళు కాదు. సో అట్లా వేసుకున్నాక పోయి కడుక్కున్నా. ఆమె ఉండి మేడం చాలా అందంగా ఉన్నారు, ఎందుకు కడుక్కుంటున్నారు మేడం అనేది. నా ఫేస్ నాకు నచ్చకుంటే వానికి ఎవరికో వాళ్ళ కోసం నేను ఎందుకు నాకు నచ్చని ఫేస్తో వెళ్ళాలని క్లీన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిన. ఎప్పుడు వేసుకోవా ఇప్పటివరకు కూడా? వేసుకోలే, అప్పుడు ఒకసారి వేసుకున్నా. తర్వాత అమెరికాకి వెళ్ళినప్పుడు ఝాన్సీ, పల్సర్ బైక్ ఝాన్సీ ఒక ప్రోగ్రాంలో మేము ఇద్దరం యాంకరింగ్ చేసినాం. సో ఆమె బలవంతంగా వేసింది, కానీ ఆ రోజు కూడా నేను సంతోషంగా లేదు. అప్పుడున్న ప్రతి ఫోటోలో చూస్తే నా మొహంలో నవ్వే ఉండదు, ఎందుకంటే నా ఫేస్ నాకు నచ్చతలేదు. అంటే అందరికి ఎక్కువ అమ్మాయిలకి రెడీ కావడం అని ఇష్టం, అందులో మళ్ళీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా హెవీగా ఇష్టం ఉంటుంది. అంటే డేకి నేను ఇంకా గ్లామర్గానే కనిపించాలనుకుంటాం కదా. సో మీ అందానికి రహస్యం మీ ముక్కు పుడక అని చెప్పొచ్చా? షూర్, చాలా ఇష్టం నాకు ముక్కు పుడక, అందుకే పెట్టుకున్నావా? సో మీ మమ్మీ చేయించిందా లేకపోతే మీ ఆయన చేయించారా? ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు. 2 years అవుతుంది. అంతకు ముందు నుంచైనా ముక్కు పుడకనే, కానీ మోడల్స్ చేంజ్ చేస్తూ వస్తా అన్నట్టు. ఇది సేమ్ రింగ్ ఉంటుంది, కొంచెం మోడల్స్ పైన స్టోన్స్ చేంజ్ చేస్తూ ఉంటావు. సో ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ పాడావు? ఇప్పటి వరకు ఒక 6 songs పాడిన. ఆల్బమ్ సాంగ్స్? సేకరణ సాంగ్స్ లేకపోతే నువ్వు ఓన్గా రాసుకుంటావా సాంగ్స్? లేదు, సేకరణ సాంగ్స్. ఎవరివి తీసుకున్నావు? అంటే వాళ్ళకి చెప్తారా మీరు తీసుకునేటప్పుడు ఈ సాంగ్స్ మేము తీసుకుంటున్నామని? వాళ్ళు ఉంటారు కదా రైటర్స్, వాళ్ళే సేకరిస్తారు, పాడండి అంటే వెళ్ళి పాడడం అంతే. సో బాగా మంచి పేరు తెచ్చినటువంటి పాట ఏంటి సుజ్జి? ఒకసారి పాడి చూద్దాం. నాకు ఫస్ట్ అయితే బంజారాలో మా బంజారా బెస్ట్ సింగర్, ఇంటర్నేషనల్ సింగర్ భిక్షు నాయక్ గారు ఉన్నారు కదా, అతను మా పెద్దనాన్నకు చాలా క్లోజ్. సో మా పెద్దనాన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఈ తీజ్ పాటని చూసి నేను మా బంజారాలో పాడాలి, మా కల్చర్ని కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మేమందరం అన్నట్టు అన్నని అప్రోచ్ కావడం జరిగింది. సో అన్న ఒక అవకాశం ఇచ్చిండు నాకు, భిక్షు నాయక్ గారు. ఆ పాట నాకు ఎప్పటికీ నా లైఫ్లో నేను మర్చిపోలేని జ్ఞాపకం అన్నట్టు ఆ పాట. సో మా కోసం పాడండి ఆ పాట. तू टांडो छोड़न गो जिन बम्बई पूना मकाम करो जिन, तू टांडो छोड़न गो जिन बम्बई पूना मकाम करो जिन, कतरा वरस वेगे के रे मारो सेरो माटी कतरे रो काई करो रे मारो सेरो माटी, घर बार हर दे आईनिगा मारो सेरो माटी, एकलो को के नरेरो रे मारो सेरो माटी, कुली नाली करू के न बाइलो के मकामे न गीतो एकली न बलाताणी, खेते वालो हाथ खेचो तू घरे पर छिनिकन मारो सेरो माटी, से मस्करी करे लागे रे मारो सेरो माटी. అంటే దీని మీనింగ్ ఏంటి అసలు తెలుగులో చెప్పాలంటే? బంజారాలు అంటేనే అసలు ముఖ్యంగా పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లాగా పేరుండేది. ఆ పాలమూరు బిడ్డని కాబట్టి ఆ వలసల జిల్లా మీద పాట పాడే అవకాశం నాకు భిక్షు నాయక్ గారు కల్పించారు. సో ఇప్పుడు మా ఇంట్లో మా వాళ్ళు ఉంటారు కదా, మా హస్బెండే అనుకోండి, మమ్మల్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి అప్పులైపోయి వేరే దేశాలకు పనికి వెళ్తాడు, బాంబే, పూనా, కలకత్తా అలా.
వేరే వేరే దేశాలకు వలస వెళ్తారు కదా. సో అతను వలస వెళ్ళినప్పుడు అప్పుడు ఫోన్లు లేవు, ఉత్తరాలు మాకు రాయడానికి రాదు, చదువుకోలేదు కదా. సో ఇంకా ఆమె బాధను ఎలా చెప్పుకుంటుంది పాట రూపంలో. నువ్వు వెళ్ళిపోయినావు, నువ్వు ఒక్కని వెళ్ళిపోయినావు, ఇంట్లో పిల్లలకు వైద్యం లేదు అంటే పిల్లలకి. మీరు పాడేటప్పుడు అంటే మీ వాయిస్లో కాకుండా మీ ఫేస్లో అంటే వెళ్ళిపోయినటువంటి బాధతో ఎక్స్ప్రెషన్స్ పెట్టి పాడుతున్నారు. నాకు అదొకటి మాత్రం చాలా అర్థమైంది, కానీ పాట మీనింగ్ అర్థం కాలేదు. ఆ పాట మీరు విన్నా మీకు అంటే మా భాష అర్థమైన వాళ్ళకి ఎవరికైనా సరే రోమాలు ఇట్లా నిలబడాలి. అట్లా అంత ఫీలింగ్ తోటి పాడిచ్చిండ్రు నాతోని భిక్షునాయక్ గారు. యాక్టింగ్ కూడా చేసినాం ఆ సాంగ్కి మేము. సో మీరే పాడి మీరే యాక్టింగ్ చేస్తారు? మేము యాక్టింగ్ చేసినాము. చాలా అసలు నాకు చాలా ఇష్టం ఆ మ్యూజిక్ కూడా, అసలు చెప్పలేదు అంత బాగుంటుంది. అయితే ఇంకా ఇంట్లో అమ్మ నాన్న పరిస్థితి ఇట్లుంది, అప్పుల వాళ్ళు ఇట్లా బాధ పెడుతున్నారు, ఎక్కడైనా పనికి వెళ్దామంటే భర్త లేని స్త్రీని సమాజం ఎట్లా చూస్తుంది, వాడు ఇట్లా చేయబట్టి గుంజుతున్నాడు అని ఆమె బాధని పాట రూపంలో అతనికి పాడి వినిపించడం. ఆ పాట పాడిన ఫస్ట్ పాట నాది బంజారాలో. ఫస్ట్ పాట అదే బెస్ట్ ఎప్పటికైనా. సో మర్చిపోలేంది. అంటే ప్రతి స్టేజ్ మీద ఈ పాట పాడుతూ ఉంటారా, లేకపోతే దానికి అంటే అక్కడ స్టేజ్ని బట్టే మీరు పాటలు పాడుతూ ఉంటారా? ఆ స్టేజ్ సందర్భం బట్టి. ఇప్పుడు ఎమోషనల్ సాంగ్ అవసరం ఉంది అక్కడ అంటేనే పాడతాము, లేదు అందరు కొంచెం హుషారు మూడ్లో ఉన్నారు అట్లాంటప్పుడు ఈ పాట పాడినాం అనుకోండి, ఈ మీద నాయన ఏడిపియనికి వచ్చింది అనుకుంటారు. కానీ సిచ్యువేషన్కి బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పటికి ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు మీరు? ఇప్పటికీ బాగానే అన్నీ, అసలు ఆంధ్ర అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, రాయలసీమ సైడ్ కూడా అయిపోయింది. ఇన్ని అని ఏం లేదు, బాగానే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఈవెంట్స్. విదేశాలలో కూడా వెళ్ళి ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? అంటే ఎవరు సపోర్ట్తో వెళ్ళారు మీరు విదేశాలకి? భిక్షునాయక్ గారి టీంలోనే అప్పుడు న్యూస్ రీడర్గా నేను చేస్తున్నా కదా ఆల్రెడీ ఆర్కే న్యూస్లో. నేను దుబాయ్ వెళ్ళాను అన్నట్టు, బతుకమ్మ ప్రోగ్రామ్ ఈవెంట్కి వెళ్ళి వచ్చినాను. సో నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. ఇతను 15 మందిని సెలెక్ట్ చేశారు అమెరికా వాళ్ళు. ఫోక్ బ్యాండ్ ఫెస్ట్ అని భిక్షునాయక్ గారు 15 మందిని సెలెక్ట్ చేశారు. అందులో ఒక యాంకర్ కావాలి. యాంకర్. సో మిమ్మల్ని 2 times వాడారా? యాంకర్ కమ్ సింగర్? యాంకర్ కమ్ సింగర్, డాన్స్ కూడా ఇస్తారా మీరు? అంటే ఇంకా మన సాంగ్స్ కి తగ్గట్లు చేసేస్తాం అన్నట్లు అన్ని. అట్లా నా పేరుని కూడా అక్కడ నా ప్రొఫైల్ కూడా పంపించడం జరిగింది. టాస్క్ టీమ్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి సార్ సెలెక్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళదేం లేదు, ఓన్లీ ఇంతమంది ఒక 20 members ప్రొఫైల్ పంపించాం. అందులో వాళ్ళకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. అందులో పల్సర్ బైక్ ఝాన్సీ, పల్సర్ బైక్ రమణ, రమేష్ మాస్టరు, రేలారే రేలా సింగర్ లావణ్య, పుష్ప సామి సామి సింగర్ మౌనిక, అలాగే వాజిద్ అన్న అంటే తబలా ప్లేయర్ వాజిద్ అన్న, కీబోర్డ్ ప్లేయర్ ఫ్రాన్సిస్ అన్నయ్య, ఇంకా ప్యాడ్ ప్లేయర్ రాజు అన్నయ్య. సో మొత్తం మీ టీం అంతా వెళ్ళారా? ఇంకా టీం మొత్తము డాన్సర్ షరీఫ్ తమ్ముడు, పేరేణి రాజ్ కుమార్, ఇట్లా ఒక 10-11 members వెళ్ళినాం మేము. 40 days ఉన్నాం అక్కడ. 40 days ఉన్నారు? 40 days ఒక్కటే బిగ్ బాస్ హౌస్ మాకు. మేము వంట చేసే వాళ్ళం లేడీస్ 4 members, ఇంకా వాళ్ళందరూ క్లీనింగ్ చేసే వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ. అక్కడ బిగ్ బాస్ గేమ్ ఆడారా? నిజంగా గేమే ఆడినాం మేము. బిగ్ బాస్ రియల్ గా ఎలా ఉంటుందో మేము అక్కడ ఉండి చూసాం అన్నట్టు. 40 days అక్కడ ఉండి అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ తిరిగారా? అక్కడ ఉన్నటువంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు అక్కడ వీక్లీ 1 ఈవెంట్ ఉండేది అన్నట్టు. ఓన్లీ ఒక సాటర్డే. ఎంత పే చేస్తారు మీకు అట్లా అక్కడికి వెళ్తే? అది చెప్పొద్దు అట్లా. అంటే మ్యాక్సిమం ఒక పేమెంట్ అనేది ఉంటుంది కదా, అంటే ఇక్కడికంటే అక్కడ బాగుంటుందా, ఇక్కడే బాగుంటుందా? అక్కడ బాగుంటుంది, కాకపోతే మన వాళ్ళు లేరే అనే ఫీలింగ్ ఉంటుంది. డబ్బుల విషయంలో అమెరికా ఇంకా అది ఎవరు ఫస్ట్ అగ్రస్థానం, అది ఎవరైనా. అనుకున్నారా నేను ఈ పల్లెటూరులో పుట్టిన అమ్మాయిని ఒక దేశానికి పోతా అని ఎప్పుడన్నా అనుకున్నా? అంటే తండా నుండి దేశానికి వెళ్తా అని ఎప్పుడన్నా అనుకున్నారా? అట్లా ఎప్పుడు అనుకోలేదు, కానీ నాకంటూ ఒకటి అంతే, నేను ఏదో ఒకటి సాధించాలి. మ్యారేజ్ అయిపోయింది సరే, ఏమైంది అప్పుడు నా చేతిలో ఏం లేదు. ఇప్పుడు నాకు పిల్లలు అయిపోయినరు, ఒక బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నాకంటూ ఒక టైం ఉంది కదా, దీన్ని మంచిగా యూజ్ చేసుకోవాలి. నా ఫ్యామిలీ ఫస్ట్ ప్రౌడ్గా ఫీల్ కావాలి, నా గోల్ నెరవేరాలి, అందరు హ్యాపీగా ఉండాలి. నా పిల్లలు రేపు ఎవరికైనా చూపించినా కూడా మా మమ్మీ పాట, మా మమ్మీ యాక్టింగ్ చేసిందని చెప్తే కూడా అవతల వ్యక్తులు గర్వపడేలాగా ఉండాలి. కానీ ఏంద్రా మీ మమ్మీ అలా చిల్లర చేస్తుంది, ఆ విధంగా ఉండొద్దు, అదొక్కటే. సో మీ ఆయన సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? ఆయన సపోర్ట్ చాలా ఉంది, అత్తమ్మ వాళ్ళ సపోర్ట్ కూడా చాలా ఉంది. నాకు రీసెంట్గా మధుప్రియ పాడిన ఒక పాట వింటే ఒకసారి ఆ పాట పాడండి. అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అవ్వ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డో, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డో, మామకెదురు నువ్వు మల్లొద్దు బిడ్డ, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీద సామె బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు,
అత్త మామలు కాదు వాడు బిడ్డలు ఉంటారు. ఆ పాట వింటే చాలా అసలు నిజంగా మధుప్రియ హ్యాండ్సప్ చాలా బాగుంటుంది. అసలు పాట వింటేనే ఏడుపు వస్తుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ బంధం మీనింగ్ అంటే మనం పేరెంట్స్ని వదిలేసి ఒక తెలియని ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో మనము ఈ 20 సంవత్సరాలు 22 23 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగిన విధానం వేరుంటుంది. అంటే మనకు నచ్చినట్టుగా ఉంటాం, మనకు నచ్చిన తిండి తింటాం, మనకు నచ్చిన బట్టలు వేసుకుంటాం, మన ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక పెళ్ళిగానే ఆడపిల్ల ఇంటికి వెళ్తుంది అని అంటే అది ఒక బాధ్యత. ఆ బాధ్యత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ బాధ్యత ఎలా చేస్తాము అని చెప్పేసి కూడా చాలా భయంతో బాధపడుతున్నాం. అని నా అదృష్టం ఏంటంటే ఈ లిరిక్స్ విన్నప్పుడు నాకు బాధ అవుతుంది. ఎందుకంటే సరే చిన్నప్పుడు మ్యారేజ్ అయింది, ఆ బాధ ఉంటుంది ఎవరికైనా. అంత చిన్న ఏజ్లో ఫ్యామిలీ మాది కమాండ్ ఫ్యామిలీ, అందులో 2 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లలు, 4 2 మర్దులు 2 బావలు, అట్లా చాలా పెద్ద ఫ్యామిలీ. కష్టపడ్డా. కానీ నా అదృష్టం ఏంటంటే మా అత్తమామలు చాలా మంచివాళ్ళు. పాటలోనే నీ కష్టం తెలిసిపోతుంది పాడుతూ ఉంటూనే. నాకు అంటే జస్ట్ ఆ ఏజ్లో అవి అన్నీ హ్యాండిల్ చేయలేక బాధ తప్ప అత్తమామలు కానీ భర్త చాలా సపోర్టెడ్. వాళ్ళు లేకుంటే ఈరోజు నేను ఇక్కడ ఉండను. చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో బయటకు వచ్చినట్టున్నావు కదా నువ్వు ఇంట్లో నుండి. అంటే 8th క్లాస్లో మ్యారేజ్ అయిందంటేనే అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం తెలియని వయసు కాబట్టి ఏది ఎట్లా చేయాలో తెలీదు. కానీ అప్పుడు ఆ వయసులో కూడా అత్తమామ సపోర్ట్తోని ఆడపిల్ల వాళ్ళు మా ఇంటి పిల్ల అని కొంచెం నేర్పించిండ్రు. మెయిన్ వాళ్ళేనా? దూరం జస్ట్ ఒక క్యాస్ట్లో చుట్టాలంతే, అంత క్లోజ్ అయినది. సో అట్లా వాళ్ళు సపోర్ట్ చేయబట్టే నేను చదువుకున్నా. నేను ఏది చేయాలన్నా సరే ఒకటే, అమ్మ నువ్వు ఏమైనా చేయి, నీ మీద మాకు నమ్మకం ఉంది, మా ఇంటికి నువ్వు బ్యాడ్ నేమ్ తీసుకురాక అంతే. మేము నిన్ను ఎంత నమ్మి నిన్ను పంపిస్తున్నామో నువ్వు అంతే నమ్మకంతో తిరిగిరా. నువ్వు ఎక్కడ ఏ దేశం పోయినా సరే మేము నీకు, మా ఆయన కన్నా ఎక్కువ మా అత్తమామ మా ఆడపిల్లలు సపోర్ట్ ఉంటారు. మా ఆయన కూడా ఉంటారు, కాకపోతే కొంచెం భయం ఉంటుంది కదా, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఏమో సమాజం ఇట్లుంది, బయటికి వెళ్తే మళ్ళీ ఎక్కడ ట్రాప్ తప్పుతారో అని ఉంటుంది కాబట్టి. సో అట్లా ఉంది. కానీ అందరు బాగానే ఉన్నారు. అందరు ఆడపిల్లల కోసం ఒక మంచి పాట పాడు. ఇప్పుడు చాలా వరకు అంటే వరకట్నం వేధింపులు జరుగుతున్నాయి సమాజంలో చూసుకుంటే. మనం ఆడపిల్లలు చాలా వరకు ఎంత దూరం ఇచ్చినా దగ్గర ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. మనం చాలా దాదాపుగా ఇప్పుడు అన్ని న్యూస్లలో కూడా వింటున్నాం. దాని గురించి ఏమైనా పాటలు మీరేమైనా వింటూ పాడగలుగుతారా? అట్లా పాడగలుగుతాము. కాకపోతే ఇప్పుడు సరే ప్రతి ఆడపిల్ల లైఫ్ ఆల్రెడీ ఇప్పుడు మనం పాటలో చూసేసాం. మన అత్తమామల్ని, నాకు తెలిసినంత వరకు మన అత్తమామల్ని అమ్మ నాన్నలాగా చూసుకుంటే, మన ఫ్యామిలీ అని చూసుకుంటే మాత్రం మ్యాక్సిమం ఏ గొడవలు కావు. అండర్స్టాండింగ్ ఇద్దరు. వాళ్ళు సరే ఒకవేళ కోపం చేసినా కూడా సరే నా అమ్మనే ఇట్లా కోపం చేస్తుందేమో, నేను నా విధానం మార్చుకోవాలి, వీళ్ళకి నచ్చేలాగా చేయాలి. నేను 13 సంవత్సరాలు కష్టపడితే ఈరోజు నాకంటూ ఒక రోజు వచ్చింది. అంటే వాళ్ళు నన్ను నమ్మడానికి 13 సంవత్సరాల కష్ట ఫలితం. 13 సంవత్సరాలు నీ గానాన్ని లోపటే దాచుకున్నావు, అన్ని ఫీలింగ్స్, బాధని లోపటే దాచుకున్నావు, నీ సంతోషాన్ని ఒక్కటే బయటికి కనిపించేలాగా యాక్టింగ్ చేసావు కావచ్చు అంతవరకే. అంతే. ఇప్పుడైతే హ్యాపీనా? ఇప్పుడైనా హ్యాపీ. కాకపోతే ఇంకా ఉంటది కదా, ఇంకా మంచి అవకాశాలు రావాలి, సినిమాలో పాడాలి అన్నట్టు కొంచెం ఉంటుందిలే. ఏదైనా పాడతా, కానీ నాకు నచ్చితే పాడతా. సో నువ్వు విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి పాటలు పాడావు? అక్కడ ఫస్ట్ పాట వచ్చేసి నేను మంగ్లీ వాళ్ళ చెల్లెలు పాడిన పాట పాడండి. అది పాడిన. ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా, కొస్సెటి మిసాలోడు పిలగాడు గుచ్చెటి సూపులోడు, మెచ్చెటి మాటలతో నచ్చెటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు మేనోడు భలే జోరుదారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం అసొంటోడు, వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై, ముద్దు ముచ్చట తీర్చంగ వద్దకొస్తే చాలు వంకి పతాన పువ్వుంగరమై, తన్లాట పడుతున్నదో పానం పెండ్లాడగోరుతుందో, కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్లాట పడుతున్నదో పానం పెళ్ళాడగోరుతుందో, కండ్లల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. ఈ పాట నీ వాయిస్ అయితే ఒక అమృతం లాగానే ఉంది. అసలు పాడుతుంటే ఇంకా పాడించుకోవాలన్నట్టుగానే. ప్రతి స్టేజ్ మీద నాతోని సుజాశ్రీ అంటే చాలు, మంగ్లీ వాళ్ళ చెల్లెల పాట పాడి అంటే ఇంకా వాళ్ళందరూ ఆ పాట అప్పటి వరకు మా గ్యాంగ్లో కూడా అంటే మా టీంలో కూడా ఏదో సరే పాడింది మంగ్లీ వాళ్ళ చెల్లెలు ఆడవరకే. నేను పాడినాక వాళ్ళందరి నోట్లో ఇదే పాట.
నువ్వు పాడడం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు పాడుతూనే ఉంటారు అసలు. ఇదే పాట బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చినటువంటి సాంగ్ ఏంటి నీకు అక్కడ విదేశాలలో? అక్కడ మేము డీసీలో అనుకుంటా ప్రోగ్రామ్ చేసినాం. ఈ సాంగ్ అందరికి నచ్చింది, ఫోక్ సాంగ్లో. సో అక్కడ ఝాన్సీ వాళ్ళు రావాలి, ఓకే, ఝాన్సీ వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేయాలి. వస్తావా జానకి పాటకు. వాళ్ళు వస్తలేరు ఇంకా, అందరు జనాలు నన్ను చూస్తున్నారు. ఇంకా నేను యాంకర్ కదా, సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని. అక్కడ పండుగ ఉంది అప్పుడు, దీపావళి పండుగ అనుకుంటా. అప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్లు ఒక పాట అల్లేసి నేను, రాఖీ పండుగ మీద పాట, దీపావళి మీద ఈ పాట. కాంతి మెరుపుతో వచ్చే దీపాల పండుగ, దూరదేశం నున్న నా కొడుక సెందూరుడా, దీపాల పండుగకి వస్తామని వాకిట్లా చూస్తున్నారు నా కొడుక, దీపాల పండుగకి వస్తామని వాకిట్లా చూస్తున్నారు నా కొడుక, సిరదేవాలని సింత పడుతున్నావా, డాలర్ ఇవ్వాలని దిగులు పడుతున్నావా, నీ సీర డాలర్ వద్దురో నా కొడుక, ఒక్క పారిరారో నా కొడుక, నీ సీర డాలర్ వద్దురో నా కొడుక, ఒక్క పారిరారో నా కొడుక. ఇది పాడిన అందరు ఏడ్చేసిండ్రు. ఇంకా అప్పుడు వచ్చేసింది ఇంకా ఝాన్సీ వాళ్ళు. తర్వాత ఇంకా వాళ్ళు మొత్తానికి నీ పాటతో అక్కడ అందరినీ ఏడిపించావు అన్నట్టు. ఆ పాట మీనింగ్ కూడా ఏంటి అంటే, వేరే దేశంలో ఉంటే నువ్వు పండుగకైతే రాగానే పైసలు వద్దు చీరొద్దు అని చెప్తున్నారు. అక్కడ చెప్పిన వాళ్ళకి, మీరు అందరు మీ ఫ్యామిలీస్తో ఇక్కడ హ్యాపీగా ఉన్నారు, సరే మీ అమ్మ నాన్నలు మీరు ఎంత చూస్తున్నారో చూస్తలేరో అది మీ మనసాక్షికి తెలియాలి, కాకపోతే మీ అమ్మ నాన్నలు మీ నుంచి ఆశించేది ఇది మాత్రమే అని చెప్పి నీ పాట రూపంలో వాళ్ళకి తెలియజేసి వచ్చావు అన్నారు. చేసిన నెక్స్ట్ డే అక్కడ ఒక ఎన్ఆర్ఐ ఉంటాడు, ఆ సార్ మేము ఉన్న ప్లేస్కి వచ్చి నన్ను స్పెషల్గా అందరి ముందర అప్రిషియేట్ చేసింది. అమ్మ నీలాగా ఉండాలి తల్లి, అసలు అక్కడ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకుంటూ అందరి లోపల వాళ్ళ అమ్మ నాన్నలు తలుచుకునే ఎమోషన్ని బయట పెట్టినావు, నీలాంటి వాళ్ళు ఏదో ఒక రోజు గొప్ప స్థాయికి వెళ్తారమ్మా అని మా అందరికీ కొంచెం కొంచెం మనీ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది నా లైఫ్లో నేను బెస్ట్. ఏమైనా అమ్మ పాటలు పాడారా ఇప్పటివరకు? మా బంజారాలో పాడిన రీసామత్ మాసి అనే ఒక సాంగ్ ఉంటుంది భిక్షునాయక్ గారి ఛానల్లోనే, దాంట్లో అమ్మలాగా యాక్టింగ్ చేసిన. సో అబ్బాయి నేను చూసా, బాగుంది, కానీ నాకు మీనింగ్ అర్థం కాలేదు. అయితే అమ్మ చనిపోయింది. సో పిన్ని ఎలా చిత్రహింసలు చేస్తుందో ఆ బాబు పాట రూపంలో అమ్మకి చెప్తుంటాడు. ఓకే, తిండి పెడతలేదు, ఫస్ట్ కొడుకు లేనప్పుడు నన్ను ప్రేమగా చూసింది, ఇప్పుడు నన్ను కొడుతుంది, లేపుతుంది, పనులకు పొమ్మంటుంది, వాళ్ళ కొడుకుని ముద్దుగా బడికి పంపిస్తుంది అని అబ్బాయి పాట రూపంలో చెప్తుంటే, అప్పుడు చనిపోయిన నా ఆత్మ వచ్చి అజ్జేకు జన్మ మనరతో బేటా మారు బేటా తరయాడి వేణ ఉసురే హుసేరు మారు బేటా అజ్జే को जन्म मनरतो बेटा मारो बेटा तारयाड़ी वेना मुचुरे हुसेरो मारो बेटा ये याड़ी बेटा न भगवान येड़ा बाप गोचरे कुंसी याड़ी मासोवेला ये रुचे नीरे मदेकती रुचुरे हर घड़ी तारलार रुचुरे तू हर घड़ी रो मतरे तार హాసు మరుచురే అంటే ఇంకొక జన్మ అంటుంటే నేను నీ తల్లిగా పుడతా కొడుకా, నువ్వు ఎప్పుడు ఏడవకు, నువ్వు ఏడ్చే ఆ కన్నీటి చుక్కలో నేను నీ కన్నీరులాగా పారి వెళ్ళిపోతా, నువ్వు ఏడవకు, నీ ప్రతి నవ్వులో నేను బ్రతికి ఉంటా అని అమ్మ చెప్తుంది ఆ పాట పాడిన. ఇప్పటి వరకు యాక్టింగ్ చేసినా కూడా ఇప్పుడు మన కోసం ఆర్మీ జవాన్లు ఎంతో త్యాగం చేస్తుంటారు. సో వాళ్ళ వైఫ్ వాళ్ళు బార్డర్లో వెళ్ళి చనిపోయినాక ఆ వైఫ్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ సాంగ్కి యాక్టింగ్ చేసిన, ఒక ఆర్మీ జవాన్ భార్యగా ఆ సాంగ్కి చేసిన, ఇంకా కొన్ని డివోషనల్ సాంగ్స్కి యాక్టింగ్ చేసిన, ఇట్లా అమ్మ పాత్రలో చేసిన, వలసల మీద, అంటే ఏది చేసినా కొంచెం మన ఫ్యామిలీకి పేరు వచ్చే విధంగా చేయాలి. అందరు అన్నీ చేస్తుంటారు కానీ మనకంటూ కొన్ని ఉంటాయి కదా, అంటే నా వే ఆఫ్ థింకింగ్ అది. సో ఇప్పుడు మీరు ఇంతవరకు రావాలని ఇంత కష్టపడ్డారు, 13 సంవత్సరాల జర్నీ చేసిన తర్వాత మీరు ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ కూర్చోగలిగినారు. సో దానికి బ్యాక్ సైడ్ ఎంత కష్టపడ్డారు మీరు? అంటే స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అమ్మాయిలకి చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. సో మీరు అలాంటి ఏమైనా ఎదుర్కొన్నారా ఎక్కడైనా? అంటే ఏదైనా గుర్తుండిపోయేది? అంటే నాకు న్యూస్ రీడర్గా అంటే అవ్వలిలాగా ఇట్లా ఒక్క న్యూస్ ఇస్తే అది ఎలా చదవాలని చెప్పకున్నా సరే అది నాకు ఎంతో పుట్టుకతో వచ్చింది అనుకో. చదివింది 8వ తరగతి వరకు చదివి మళ్ళీ 10th క్లాస్ నువ్వు మళ్ళీ ఓపెన్లో రాసి మళ్ళీ చదివి న్యూస్ రీడర్ అంటే చాలా గ్రేట్ చెప్పొచ్చు. అందులో మళ్ళీ
గేమ్తో కూడా సో నీ గానంతో అందరిని ఇంత అట్రాక్ట్ అది నాకు అవలీలాగా వచ్చేస్తుంది, వెన్నతో పెట్టిన విద్య, న్యూస్ రీడర్, అది నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ అని చెప్పొచ్చు. స్లాంగ్ వస్తుంది, కానీ సాంగ్స్ అన్నీ వస్తాయి, కానీ విత్ లైవ్ అంటే ఆర్కెస్ట్రా. పాట వినగానే దాన్ని ఎట్లా నువ్వు మెమొరీ ఎట్లా అంటే గెస్ చేయగలుగుతావు? అంటే ఈ పాట అంటే ఎన్ని డేస్ అయినా నేర్చుకుంటావా, లేకపోతే వినగానే తొందరనే క్యాచ్ చేసి విన్ అంటే ఆ ట్యూన్, కొన్ని ట్యూన్స్ నాకు ఆటోమేటిక్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. విన్ అంటే చాలు. ఇప్పటి వరకు నేను ఏ మ్యూజికల్ క్లాస్ నేర్చుకోలే, అంత ఏ గురువు లేరు మీకు? నాకు గురువు అంటూ ఇప్పుడు ఉన్నారంటే ఇప్పుడు మా భిక్షు నాయక్ గారే ఉన్నారు. అంటే ఇలా పాడమ్మా, ఇలా చేయి, ఇది చేయి అంటే గురువు అంటే మనకు నేర్పించే వాళ్ళకి. సో మంచి అయినా చెడు అయినా నాకు ప్రజెంట్ అయితే గురువు అంటే ఫస్ట్ స్కూల్లో టీచర్ వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు, నువ్వు మంచి సింగర్ అవుతావు లేదా యాక్టర్ అవుతావు అనేవాళ్ళు. నీ ఫీచర్స్ యాక్టర్ లాగా ఉంటాయని స్కూల్లో చెప్పారు. కానీ పాట పరంగా అయితే నాకు ఎవరు గురువులు లేరు ప్రజెంట్. కర్ణాటక సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నా కానీ టైం సరిపోతలేదు. సో ఆ క్లాసెస్ అటెండ్ అవుతలేను. ఆయననే గురువు. సో నీకు వచ్చినటువంటి పాటలు ఎవరికైనా నేర్పిస్తావా? మీ పిల్లలకు నేర్పించావా? నా పిల్లలు నా పాట విన్నారంటే చాలా పాడతారు, ఇంకా వాళ్ళు కూడా పాడేస్తారు. నేను పాడినంటే వాళ్ళు కూడా పాడతారు. ఇప్పుడు స్టేజ్ మీద మీరు పాట పాడేటప్పుడు ఈ సాంగ్సే పాడాలని ఎంచుకుంటారు. ఒక 10, 15, 20 అంటే ఒక 7:30 నుండి స్టార్ట్ చేస్తే మనం 9:30 వరకు ఒక సాంగ్స్ పాడతాం. సో ఎండ్ ఆఫ్ ద డే 10 అవుతుంది, 10:30 అవుతుంది అంటే అందరూ మాస్కి వెళ్ళిపోతారు, ఫోక్ పాడతారు. సో ఇంకా డిఫరెంట్ స్టైల్స్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటాయి. సో ఈ మధ్యలో మీరు ఎలాంటి సాంగ్స్ తీసుకుంటారు? మెలోడీ సాంగ్సా? ఫస్ట్ నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినా, లైవ్ ఆర్కెస్ట్రాలో నాకు అంత అనుభవం లేదు. ఒక 2-3 టైమ్స్ అంతెందుకు కర్ణాటక వరకు వెళ్ళినా అన్ని సాంగ్స్ వస్తాయి, కాకపోతే భయము, ఎలా పాడాలి, పాడతానో పాడను, భయంతో రిటర్న్ వెళ్ళిపోయినా. మా భిక్షునాయక్ గారిని ఎంతోమంది ఎక్కిరిచ్చిండ్రు, ఏంది ఆమె, ఏమొస్తుంది ఆమెకి, ఎందుకు తీసుకొస్తున్నాను, వాళ్ళందరూ ఇప్పుడు నోటి మీద వేలేసుకుంటారు. చూస్తే సైలెంట్గా ఉంటాను నేను, అంటే నా పని నేను చేసుకుంటా అంతే. ఇక్కడ వాడాలని అక్కడ వాడాలి, మనం చిల్లర అట్లా అవసరం లేదు. ఇప్పుడు నేను వాళ్ళందరి ముందర పాడితే వాళ్ళందరూ అమ్మ గ్రేట్ తల్లి, నువ్వు ఇంత తక్కువ టైంలో ఇన్ని నేర్చుకుంటావని మేము అనుకోలేదు, సారీ అమ్మ, అప్పుడు మేము నిన్ను ఏదో చిన్న చూపు చూసినాము అని అనుకుంటారు. అంటే ఈవెంట్ మేనేజర్లు అన్నాడా, లేకపోతే మీరు వెళ్ళినటువంటి షో పర్పస్ సింగర్స్ కానివ్వండి, ముందర ఎవరు అన్నారు, ఏమో ఈమె మంచిగా కొంచెం చూడడానికి బాగుంది, ఈమె తిప్పుతున్నాడు, అలా ఆ విధంగా కూడా ఫేల్, చాలా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు కదా అలా. సో బాగా బాధపడినటువంటి రోజు ఏంటి సుజ్జు? నేను ఎప్పుడు బాధపడలే మేడం, ఒకటే, నేను ఏదున్నా కూల్గా ఉంటాను. నేను బాధపడి అంత రియాక్ట్ అయ్యేదాన్ని అంటే ఇన్ని సంవత్సరాల జీవితం ఇలా ఉండదు నాది. నేను ఏదైనా కామ్గా సరే చేయి నాకంటూ ఒక టైం వస్తుంది, మీ నోటి నుంచే చెప్పిస్తా. ఈరోజు సరే మీరు ఏదో అనుకుంటారు, నాకేమంటే ఫస్ట్ పోయి పాడితే పాడగలనేమో, వాళ్ళ కొంత. నువ్వు భయపడి పాడినటువంటి పాట ఏంటి? మళ్ళీ ఎప్పుడు పాడావా పాట? భయపడి ఎప్పుడు అసలు నేను పాడినంటే అది సక్సెస్ఫుల్గా కంప్లీటే చేస్తా. అంటే ఒక షోకి వెళ్ళినప్పుడు నేను భయపడి పాడలే వెళ్ళిపోయినా అని చెప్పేసి అన్నావు, అది ఇక్కడ. అది ఏ పాట అసలు? మళ్ళీ ఆ పాట పాడారా? అసలు నేను ఆ పాటనే స్టార్ట్ చేయలే. యాంకరింగ్ చేసిన పాట పాడతామంటే లేదన్నా వెళ్ళిపోయినా. ఒకరోజు కర్ణాటక వరకు వెళ్ళిన టీంతో, ఈ భిక్షునాయక్ గారి టీంలోనే వెళ్ళిన. సో వాళ్ళందరూ కొంచెం మాట్లాడే మాటలు వింటే నాకు ఎందుకు అంత ఈ ఫీల్డే నచ్చలే. అమ్మ ఇంద్ర నాయన వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అని. ఏ పాట అది ఒకసారి పాడండి గుర్తు. అప్పుడు సేవాలాల్ పాటనే పాడదాం అనుకున్నా కానీ అసలు స్టేజ్ ఎక్కలేదు మేడం. నేను స్టేజ్ కూడా ఎక్కలే. మా చుట్టాలు ఉంటే ఇంకా అక్కడ వెళ్ళిపోయినా నేను కోపంతో, నేను పాడను పోయినా, ఇంకా పాడలే అక్కడ. తర్వాత ఆ పాట అప్పటికి స్టాప్ చేసి ఇప్పటికి వాడలేదు. ఇప్పుడు పాడినా. అది ఆ పాట పాడారా స్టేజ్ల మీద? స్టేజ్ల మీద పాడి. ఒకసారి పాడండి ఆ పాట. పాడింది కదా. తిజయాడి ఝురలు నచాయి రే నంగరి మాహు సెరి వేరి సుది సాగుని మా కోవల బోలి రే ఆంగణి మా బాగే ఖుషి రే తిజయాడి ఝురలు నచాయి రే నంగరి మాహు సెరి వేరి సుది సాగుని మా కోవల బోలి రే ఆంగణి మా బాగే ఖుషి రే आयो झरणो झरेरु दाडो फूल फूटन मोरेरु दाडो खेतवाड़ी हरो भरो झूमनाचो टांडो पेडो. ఇది రిటర్న్ వెళ్ళిపోయినా, నేను పాడదాం అనుకుని రిటర్న్ వెళ్ళినా. ఇది ప్రతి స్టేజ్ మీద ఇప్పుడు నేనే పాడుతున్నా. ఆ రోజు భయంతో వెళ్ళినటువంటి సుజ్జు ఈ రోజు మొత్తానికి ఆ పాటతో ధూమ్ లేపుతుందని చెప్పొచ్చా? మనకు కొంచెం హైదరాబాద్ నుండి దేశం వరకు టైం వస్తుంది ఎవరికైనా సరే, నాకేని కాదు. ఒకటే నేను అందరికీ చెప్పదలుచుకుంది, ఎవరినైనా ఫేస్ చూసి ఐడెంటిఫై చేయొద్దు. ఈమె చూడడానికి ఏమో ఎప్పుడు కూడా అనుకోవద్దు. అలాంటి వాళ్ళే అద్భుతాలు సృష్టిస్తారు. ఎలాంటి కామెంట్స్ విన్నావు? నీ గురించి మాట్లాడినటువంటి కామెంట్స్ ఎలా విన్నావు అసలు? నా పర్సనల్గా అయితే అందరు నన్ను లైక్ చేస్తారు, సరే పద్ధతిగా ఉంటుంది అమ్మాయి అంటారు.
అప్పుడు సింగింగ్ పర్పస్లో ఇట్లా నేను కొన్నిసార్లు రిటర్న్ వెళ్ళిపోయాను, యాంకరింగ్ చేసిన కొద్దిగా రిటర్న్ వెళ్ళిపోయాను, అంటే మొహమాటంతో. ఎప్పుడు చేయని కదా, చేయలేదు కాబట్టి. మా ఊర్లో అంటే ఇప్పుడు మా ఊరు కాబట్టి అమ్మ నాన్న దగ్గర పెరిగిన ఊరు, ఆ ఊర్లో జాబ్ అంటే ఇంకా మన వాళ్ళే కదా అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ సిటీకి వచ్చిన కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్ని రిస్ట్రిక్షన్ మధ్యలో పెరిగిన దాన్ని కదా నేను. ఫస్ట్ నుంచి అయినా ఒక పంజరంలో పెరిగిన చిలక నేను. అలాంటిది తీసుకెళ్ళి ఎగురు అంటే అప్పుడు ఎగురుతుందా, దానికి కొంచెం ధైర్యం కావాలి. నీకు హౌస్ వైఫ్గా ఉండడం ఇష్టమా, ఒక పెద్ద గాయకురాలుగా చూసుకోవాలని ఇష్టమా? రెండిట్లో దేన్ని చూస్ చేసుకుంటా అంటే నేను నా ఫ్యామిలీనే, హౌస్ వైఫ్గా ఉండడమే. ఇప్పుడు నీకు పాట కావాలన్నా ఫ్యామిలీ కావాలంటే నేను నా ఫ్యామిలీ కావాలంట. అవును, పాట కావాలా ఫ్యామిలీ కావాలా? నా ఫ్యామిలీ కావాలి. రెండేళ్ళ మరి నీకు ఇష్టమైనటువంటి పాట ఉంది కదా, ఇప్పటి వరకు పాడిన కదా చాలా అనుకుంటా. ఆ మెమొరీస్తో బతికేస్తా కానీ ఫ్యామిలీ లేకుండా అయితే బతకను. ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటున్నావు కదా. ఉంది అంటే అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుందని ఎప్పుడైనా అనుకుంటావా? రాదు, వచ్చేదంటే ఎప్పుడో వస్తుండే, అప్పుడు అమెరికాకి వెళ్ళినప్పుడే వస్తుండే. ఏం తీసుకొచ్చావు అమెరికా నుండి మీ పిల్లలకి, మీ అత్తయ్య మామయ్యకి, మీ ఆయనగా? వాళ్ళకి బట్టలు తెచ్చినా, ఇంకా షూస్ మా ఆయనకు అంతే. సో అక్కడికి వెళ్ళినప్పుడు 3 లాంగ్వేజెస్ మాట్లాడాలి. ఒక హిందీ మ్యాక్సిమం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కంపల్సరీగా ఇంగ్లీష్ రావాలి అని అంటారు. సో మీరేమో ఎక్కువ చదువుకోలేదు, ఎట్లా డీల్ చేశారు అక్కడ అసలు? అంటే మన తెలుగు వాళ్ళని పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు, అక్కడ వేసుకునేటువంటి బట్టలు వేరు. సో మీరు వాళ్ళని చూడగానే అంటే మీ ఫీలింగ్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఉంది? అంటే వాళ్ళు, నాకు హిందీ వస్తుంది కదా, మా బంజారా ఆల్మోస్ట్ హిందీ కంపేర్ ఉంటుంది కాబట్టి. నేను చదువుకున్న స్కూల్ ఎట్లాంటిదంటే నేను 7th చదివినా కూడా నాకు ఇంగ్లీష్ అర్థమవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తుంది, హిందీ వస్తుంది, హిందీ సాంగ్స్ కూడా వస్తాయి, బంజారా సాంగ్స్, తెలుగు సాంగ్స్. హిందీ సాంగ్స్ కూడా పాడతారా? పాడండి ఒకటి. मैया यशोदा ये तेरा कन्हैया, मैया यशोदा ये तेरा कन्हैया, पनघट पे मेरे पकड़े हैं भैया, तंग मुझे करता है संग मेरे लड़ता है, राम जी की कृपा से मैं बची, राम जी की कृपा से मैं बची, राम जी की कृपा से. అయితే హిందీ సాంగ్స్ అంటే గుర్తొచ్చింది, అక్కడ ఒక బాబా టెంపుల్లో ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు లావణ్యక్క వాళ్ళు, వీళ్ళ మౌనిక, వీళ్ళు బాగా ఫోక్ సాంగ్స్, తెలంగాణ సాంగ్స్ ఇంకా ఇట్లా పాడేస్తారు. అక్కడ మహారాష్ట్ర వాళ్ళు కూడా ఉన్నారు, హిందీ సాంగ్స్ అడుగుతున్నారు, బాబా భక్తులు అందులో. ఇంకా అప్పటిదప్పుడే ఒక బాబా పాట నేర్చుకున్న, యూట్యూబ్లో చూసి. అవునా? పాడేశారా? ఏం పాడారు బాబా సాంగ్? అదే, దీపావళి मनाई सुहानी, दीपावली मनाई सुहानी, मेरे साई के हाथों में जादू का पानी, दीपावली मनाई सुहानी, दीपावली मनाई सुहानी, मेरे बाबा के हाथों में जादू का पानी, दीपावली श्रद्धा का मूरत, भक्ति की ज्योति, श्रद्धा का मूरत, भक्ति की ज्योति, सत्य प्रेम की जलती निशानी, सत्य प्रेम की जलती निशानी. ఇది అప్పుడప్పుడే పాడేసిన, యూట్యూబ్లో చూసి వినడం జరిగింది, పాడడం కూడా జరిగింది. పాడేసిన, చాలా హ్యాపీ. అక్కడ ఒక సునీత మేడం అని ఉంటుంది, ఆ మేడంకి డెడికేట్ చేస్తూ పాడిన, సంతోషం. సో ఇప్పుడు మీరు ఒక్కరే ఒంటరిగా అమెరికాకి వెళ్ళగలుగుతారా, అంటే ఎవరి సపోర్ట్ లేకుండా? వెళ్ళగలుగుతా. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎలా ఫీల్ అయ్యి సుజ్జు? నాకేం ఫీలే కాలేదు, ఎందుకంటే ఎడ్ల బండి నుండి స్టార్ట్ చేసినటువంటి నీ జీవితం అనుకోవాలి. చిన్నప్పుడు మనం అందరం ఎడ్ల బండి ఎక్కినప్పుడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే ఎక్కినా కాబట్టి నాకు అనుభవం ఉంది. సో ఎడ్ల బండి నుండి స్టార్ట్ చేసినటువంటి సుజ్జు జీవితం ఈరోజు ఫ్లైట్ ఎక్కే స్టేజ్కి ఎదిగింది, ఎలా ఫీల్ అవుతావు? దీనికి స్పెషల్గా థ్యాంక్స్ మా భిక్షనాయక్ గారికి. ఎందుకంటే ఆయన అందరికీ పాపం పెట్టే గుణమే. మీ గురించి కూడా నాతో చాలా చెప్పారు, చాలా కష్టపడ్డది లావణ్య, మా ఈవెంట్స్ కూడా చేసింది. ఈరోజు అమ్మాయి ఎంతోమందిని ఇంటర్వ్యూ చేస్తుంది, ఆ అమ్మాయిని చూస్తే అసలు చాలా ప్రౌడ్గా ఉంటుంది సుజా అని చెప్తాడు. సో మా బంజారాలో మ్యాక్సిమం అందరికీ హెల్ప్ చేస్తారు. సో నాకు కూడా హెల్ప్ చేసిండ్రు. ఆ కృతజ్ఞత భావం కొందరికి ఉండదు, కానీ మనిషి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చామన్నది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను పాట స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కదా. సో అక్కడ స్టూడియోలో అన్నయ్య వాళ్ళు సేమ్ ఇంట్లోనే స్టూడియో పెట్టుకునేవాళ్ళు. జ్యోతి వదిన అని ఉంటుంది, సీన్ అని ఉంటారు వాళ్ళు. నేను వాయిస్ చెప్పేటప్పుడు నీ వాయిస్ చాలా బాగుంటుందమ్మా, సాంగ్స్ వస్తాయని చెప్పా కదా ఇందాక. అవును. సో అన్న చిన్నప్పుడు పాడేదాన్ని అన్న, ఇప్పుడు అంత ఏడన్నా మనకి ఎవరు తెలిసి ఏడ వాడతామంటే ఒకసారి పాడమ్మా అని రికార్డ్ చేశాడు స్టూడియోలో. అలా ఆయన రికార్డ్ చేసిన సాంగ్స్ వింటే నాకు కూడా మంచిగా అనిపించింది, నేను పాడగలుగుతా
అని అక్కడ అంటే ఆలోచన అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఆ ఆలోచన రావడానికి రీజన్ వాళ్ళు నన్ను అడగడం. సో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను చదువుకోవడానికి మా మాధవి మేడం ఇంట్లో వాళ్ళు సపోర్ట్, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. ఈరోజు నేను ఎయిర్ బస్ నుంచి ఏరోప్లేన్ ఎక్కినంటే కూడా మా భిక్షునాయక్ గారి వల్లనే. కాబట్టి ఎలా ఫీల్ అయ్యావు అంటే అందరు భయపడుతూ ఉంటారు, నేను చాలా గర్వంగా చాలా భయపడ్డావా? భయపడలే మేడం. హెడ్సెట్ పెట్టుకున్నావు? అసలు నేను భయపడలేదు. ధైర్యంగా వెళ్ళినావా? ఇట్లా అమెరికాకి వెళ్తుంటే కూడా అందరు అమ్మాయి భయపడుతుందేమో అనుకున్నారు, కానీ నేను మంచిగా వీడియోలు తీసినాను. అంటే నాకు ఒకటే, మనకి ఏడ చనిపోవాలని రాసి పెట్టుంటుందో ఆడబోతాము. భయపడితే ఏది సాధించలేము. ముందేనా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయినావు అన్నట్టు? ఫిక్స్ అయినా నేను, ఏమవుతుంది పోతే పోతే. అన్ని డేస్ 40 రోజులు మీ ఆయనను వదిలేసి వెళ్ళావు కదా, ఎలా ఫీల్ అయ్యావు? అంటే మిస్ అవుతాం, కానీ రోజు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్. కానీ దగ్గర ఉన్నట్టు ఉండదు కదా. కొన్ని కావాలనుకుంటే కొన్ని తప్పవు. ఇప్పుడు నేను చేసేదంతా ఫ్యామిలీ కోసమే కదా. నేను సంపాదిస్తే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది కదా, నా అత్తమామలు హ్యాపీగా ఉంటారు, నా అమ్మ నాన్నలు. తర్వాత నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నేను నా ఫ్యామిలీ అమ్మ నాన్నల్ని అత్తమామల్ని హ్యాపీగా చూసుకుంటూ నేను సమాజానికి కూడా హెల్ప్ చేసేంత స్థాయికి నేను వెళ్ళాలి దేవుడా అనే మొక్కుకుంటా. మనం 10 మందికి హెల్ప్ చేసే స్థాయిలో ఉండాలి, అంతే. అంతకు మించి ఏం కోరికలు లేవు. మొత్తానికైతే చాలా ధైర్యంగా ఎక్కి వీడియోస్ తీసుకున్నావు అన్నట్టు. అన్ని పంపించినా కూడా నీకు భయం కాలేదా అంటే, నేను ఒకటి, అందులో ఎయిర్ హోస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు రోజు ప్రయాణిస్తారు పాపం. వాళ్ళకు కూడా ప్రాణం, ఎవరికైనా ధనవంతుడికైనా బీదవాడికైనా ప్రాణం విలువ సేమ్ ఉంటుంది. అవును. మళ్ళీ వాళ్ళు రోజు ప్రయాణిస్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు చచ్చి బతుకుతున్నారో. మనం ఒకసారి ఎక్కడం వల్లనే ఇట్లా అనుకుంటే ఎట్లా? వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు మనకెందుకు ఉండొద్దు? మనిషి జీవితం గురించి ఇంత బాగా చెప్పావు, ఆ జీవితం గురించి ఒక మంచి పాట పాడు. సరే, అమ్మ నాన్నలు ఎంతో అపురూపంగా పెంచుతారు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. మా దాంట్లో బోజ్జా నాయక్ అని ఉంటాడు, అతను చనిపోయిండు తెలంగాణ కోసం, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. సో ఆయన కోసం నేను ఒక పాట పాడిన, ఆ పాట నేను లైఫ్లో మర్చిపోలేను. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చాలా సంతోషపడి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు అన్నట్లు, వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అయినరు ఆ పాట. तातो पानी हंगोली कतो जीव बल रोको तो रे बेटा, तातो धान घाली जना फुकार न खादो रे बेटा, टांगे माई कांटो भंजो तो सारो दाड़ो रोयो रे बेटा, जीवे पर पेट्रोल रेले न कुकन बळो रे, याडी हरदे आई कोनिगा बाप हरदे आय कोनिगा, लाडे रे तारी बेने हरदे आई कोनी काई, తెలంగాణ వసుదమ్మ దినోగా బేటా, ఏ యాడిర పేట బాళ గోచిరే బొజ్జా, మాసో పాప కాయి కి దిరే బేటా, మాసో పాప కాయి కి దిరే బొజ్జా, भाई भेने पामण आई तार वासु राखी लाई, बोझ कत गोच कन टांडो सारी ढूंढी आई, सांजेर बसे न आची कन तार बाप वाटे पर बेटो च बेटा, केर पर रिसा गोची बेटा घरे न आनी रे, वाट भूल गो काई रे. మీ అక్క చెల్లెలు వచ్చిండ్రు రాఖీ పండుగకు, నువ్వు ఏడున్నా అని వెతుకుతున్నారు. మీ నాన్న పోయి నువ్వు ఈవినింగ్ బస్సుకు వస్తావని రోడ్డు మీద వెయిట్ చేస్తుండ్రు. కొడుక నేనేం పాపం చేశాను. తెలుగులో ఎలా పాడతారు? తెలుగులో ఎలా పాడతారు అంటే మీరు మీనింగ్ చెప్తున్నారు, అదే మీరు తెలుగులో పాడితే ఇంకా బాగుంటుంది అనుకుంటా. కొంచెం సెట్ చేయాలి కదా. ఇప్పుడు బంజారా లిరిక్స్ అంటే ఆల్రెడీ మా మాతృభాష కాబట్టి కొంచెం అటు ఇటు అయినా నేను కలిపి పాడేస్తాను అన్నట్టు. తెలుగులో అంటే కొంచెం మనకి లిరిక్స్ సెట్ చేసి. ఆ పాటలో మొత్తం అంటే రమ్మని అడుగుతున్నారు కదా వాళ్ళు, ఎక్కడ నువ్వు వెళ్ళిపోయినావు మమ్మల్ని వదిలేసి, సో మేమందరం వెయిట్ చేస్తున్నాం ప్రతి పండుగకైనా తినేటప్పుడైనా కూడా. మేము గుర్తుకు రాలేదా పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయినావు అని అట్లా అమ్మ బాధపడుతూ పాడింది. నువ్వు అలా బాధ పాటలు పాడుతూ ఉంటే ఇంకా నువ్వు కూడా చాలా నిమగ్నమై పాడేలా ఉన్నావు కదా అందులోనే. నాకు చాలా శాతం నాకు మెలోడీస్, సాడ్ సాంగ్స్ ఎక్కువ సూట్ అవుతాయి. సాడ్లో నువ్వు ఇంకా బాగా ఏం పాడతావు సుజ్జు? సాడ్లో బాగా అంటే ఇప్పుడు ఇంతే. సుజు ఏంటంటే నార్మల్గా ఇప్పటివరకు అయితే మమ్మల్ని ఏడిపించినటువంటి పాటలు కూడా పాడినావు. సో నీకు మెలోడీ వచ్చని విన్నా, నేను ఫోక్లో కూడా చాలా పాడతామని ఉన్నా. సో స్టేజ్ ఎక్కినప్పుడు ఫోక్ అంటేనే సుజ్జు, సుజ్జు అంటేనే ఫోక్. సో ఒక మంచి ఫోక్ పాట నా కోసం పాడు. సరే, ఇప్పుడు ట్రెండింగ్లో బాగా రీల్స్ అవుతున్న పాట. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా, అరే ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో, ఏం పిలగ కొమురయ్యా,
బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా బొట్టు పెట్టిన చూడవనా బొమ్మల నన్న చూడవా బొట్టు నన్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా అరే ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా ముక్కెర పెట్టిన చూడవని పక్కనున్న చూడవా ముక్కెర పెట్టిన చూడవని పక్కనున్న చూడవా పక్కనున్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా అరే అరే ఏం పిలగ కొమురయ్యా ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. సూపర్. అసలు ట్రెండింగ్ లో చాలా వరకు అందరు మిలియన్స్ కొడుతున్నారు ఇన్స్టాలో కదా, చాలా వైరల్. మీరు ఇన్స్టా యూజ్ చేస్తున్నారు కదా, చాలా వరకు ఫాలోవర్స్ వస్తున్నారు ఇప్పుడే. రీసెంట్ గా ఇన్స్టాలో మా గురువు గారు ఉన్నారు కదా, భిక్షునాయక్ గారి పాట పాడినా ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇన్స్టా బాగా పాటనేనా అది కూడా? లేదు, మా లంబడోళ్ళ మీద ఆయన ఎప్పుడు స్టేజ్ల మీద చెప్తున్నావు, మా లంబడోళ్ళ మీద అని చెప్పేసి అంటే మన ఓపెన్ గా చెప్పేసుకుంటున్నావు కదా. జాతిని ఎందుకు దాచడం? సరే, ఎవరెవరు జాతులు ఉంటాయి, అందరు మనుషులమే. కాకపోతే మా దాంట్లో చాలా మంది చెప్పుకోరు, ఏదో ఫీల్ అయితే. చదువుకోవడం కూడా చాలా తక్కువ కదా. నువ్వెప్పుడన్నా మీ క్యాస్ట్ తో బాధపడిన రోజు ఉందా? ఎప్పుడు లేదు. నేను ఎక్కడ వరకు వెళ్ళినా నా ప్రవర్తన నా పేరుని బట్టే తప్ప జాతి అలాంటి ఎప్పుడు రాలే సిచ్యువేషన్. మీ దాంట్లో అంతా చాలా తెల్లగా ఉంటారు కదా, రహస్యం ఏంటి అసలు? అదే పాట నేను ఇన్స్టాలో రీలే. అవునా? అదే పాట వాడు అయ్యాలంబడోళ్ళం తండల్లో ఉట్టినోళ్ళం అయ్యాలంబడోళ్ళం కొండల్లో వెరిగినోళ్ళం అయ్యాలంబడోళ్ళం తండల్లో ఉట్టినోళ్ళం అయ్యాలంబడోళ్ళం కొండల్లో వెరిగినోళ్ళం మంచిని నమ్మినోళ్ళం మంచిని నమ్మినోళ్ళం చెడు అంటూ ఎరగనోళ్ళం అయ్యాలంబడోళ్ళం తండల్లో ఉట్టినోళ్ళం అయ్యాలంబడోళ్ళం కొండల్లో వెరిగినోళ్ళం. ఆ నైజామోడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా. మేము కొంచెం ఎర్రబుర్రగా ఉంటాం కాబట్టి, ఎర్రగుంది కాబట్టి ఇంగ్లీష్లో లాల్ బాడీ అన్న. ఆ నైజామోడు వచ్చి లాల్ బాడీ అన్నాడయ్యా. ఆ బ్రిటిషోడు వచ్చి కొంచెం బంజారా వాళ్ళు అంటే దిట్టంగా స్ట్రాంగ్ ఉంటారు చూడడానికి, హైట్ పర్సనాలిటీ. ఆ బ్రిటిషోడు వచ్చి లాంగ్ బాడీ అన్నాడయ్యా. లాల్ బాడీ అన్నాడయ్యా, లాంగ్ బాడీ అన్నాడయ్యా. నేడు తెలంగాణలో మేము లంబాడోలమయ్యా. ఇది బాగా వైరల్ అయింది, ఒక 2 lakhs వరకు వ్యూస్ వచ్చినాయి. ఇన్స్టా కొత్త అకౌంట్ నాకు, సుజశ్రీ అఫీషియల్ సింగర్ అని ఉంటుంది. ఈ రీల్తో కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళినాను. సో మీ జాతిని గుర్తింపు అంటే అందరికీ గుర్తుండిపోయేలాగా మొత్తానికి పాటతో తెలియజేసావు అన్నట్టు నువ్వు. సూపర్. అంటే ఎవరు అడగకుండా ఈ ఒక పాటతోనే ఇది నేనే, ఇంక నన్ను ఎవరు మళ్ళీ అడగొద్దు అని చెప్పేసావా? అంతే. సుజాశ్రీ అంటే ఇంతే, ఇక మన జాతిని చెప్పాలి, ప్లస్ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఊర్లో ఎప్పుడైనా బాధపడ్డావా? అంటే ఇప్పుడు పెద్ద క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాం. ఆ కాలంలో చూసుకుంటే షాప్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లా వేయడము, సో ఇట్లాంటివి. సో మేము కూడా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు కూడా వెళ్తే, సో మాదింతదైనా కూడా వాళ్ళకంటే ఇంకో కొంచెం ఎక్కువ అయినా ఇట్లా దూరం నుండి వేయడము. సో ఇంకా చిన్నప్పుడైతే నేను ఆ యాదవ్ వాళ్ళ కుండలు ముట్టుకున్నాను, వాళ్ళు అక్కడ పగలగొట్టి వెళ్ళడము. సో నాకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఏంటంటే తక్కువ చేసి చూస్తారు, అసలు దానికి కారణం ఏంటనేది ఇప్పటికి కూడా తెలియదు. అంటే వాళ్ళకి డబ్బు ఉండడం వల్ల అని మనం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అనుభవించిన వాళ్ళకి ఏదైనా తెలుస్తుంది ఎప్పుడైనా. నీకు అట్లాంటివి ఏమైనా జరిగాయా మీ ఊర్లో అయినా బయట అయినా ఎక్కడైనా? లైఫ్లో అయితే ఎప్పుడు అలా జరగలేదు. కాకపోతే కొన్నిసార్లు డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. అలా ఆ విధంగా కొంచెం డైరెక్ట్లీ చెప్పకుండా మనకు అనిపిస్తుంది కదా. కొంచెం బాగా ఉన్న వాళ్ళు వస్తే రెస్పెక్ట్ డబల్ వస్తుంది, కొంచెం బీద వాళ్ళు వస్తే రండి కూర్చోండి, అట్లా ఆ విధంగా చూసిన తప్ప స్పెషల్గా. అప్పుడు కూడా నువ్వు ఫీల్ అవుతూ ఉంటావా? నేను ఎప్పుడు ఫీల్ కాను. ఎందుకంటే సరే వాళ్ళు బంగారం ఉంది, సరే డబ్బులు ఉన్నాయి, పెద్ద బంగ్లా ఉంది, అది కాదు, అది సంతోషమా? వాడు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోయిన రోజే ఉండదు. అదే మనం అనుకోండి, ఉన్నది తింటాం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాము, మంచిగా మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. అలా ఆ విధంగా మనం అందరిలో కలిసి తిరగొచ్చు, వాళ్ళు తిరగలేరు, ఎందుకంటే వాళ్ళ ఈగో అడ్డం వస్తుంది. నాకు డబ్బు అసలు నచ్చదు, ఉండాలి. కానీ మనిషిని చదివినావు అనుకుంటా సుజ్జు, నువ్వు బాగా సమాజం మొత్తం చదివినా. నన్ను చూస్తే, నా మాటలు చూస్తే ఏంటి నువ్వు గింతున్నావు, ఇంత పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అసలు నీ ఫేస్లో అమాయకత్వము, సో ఈమె ఇంత పాడగలుగుతుందా, అసలు ఇంత మాట్లాడగలుగుతుందా, నాకే క్వశ్చన్ మార్క్లో ఉన్నది అసలు ఇప్పటి వరకు కూడా.
అంతే ఇంక మనం సరే పాటలు వస్తాయని మనము ఏదో 4 పాటలు వచ్చి ప్రోగ్రాంలు చేస్తే అందరి ముందల ఏదో నేను పెద్ద సింగర్ అని అవన్నీ ఇవ్వద్దు. మనకన్నా చాలా పెద్ద పెద్ద సింగర్లు ఉన్నారు. ఎంత ఎదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతాం. సో నీకంటే బెస్ట్ సింగర్స్ ఉంటూ ఉంటారు కదా, నువ్వు వాళ్ళని చూసి నేర్చుకుంటావు, వీళ్ళ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అంటే పాటని కాకుండా వాళ్ళు ఉండే విధానమైనా, కట్టుబుట్టైనా కావచ్చు, డ్యాన్స్ చేయడమైనా కావచ్చు, పాడే విధానమైనా కూడా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. సో నీలో ఏ స్టైల్ ఉంది అసలు? నాకు ఎక్కువ అంటే చిత్ర మేడం సాంగ్స్ ఇష్టం. చిత్ర మేడం మెలోడీ బాగా పాడతారు, బాగా నచ్చుతాయి. ఆమె ఇష్టం. అందరు సీనియర్ సింగర్లు అంటే సరే ఎవరెవరి వాయిస్ని బట్టి అన్నీ నచ్చుతాయి. ఒక 2-3 మెలోడీ సాంగ్స్ పాడండి. మీ వాయిస్ మెలోడీలో ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చిత్ర మేడంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా కొంచెం మైండ్ నాకు కూడా చాలా ఇష్టం. సీతమ్మ ఆ సాంగ్ పెట్టుకుంటాను, నాకు ఇంకా మంచి ప్రశాంతంగా ఉంటుంది ఆ సాంగ్ వింటే. అది ఇంటి దగ్గర అంటే మన ఇంటి ముందు చెట్టు ముందు కూర్చొని మంచం వేసుకొని పడుకున్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ పాట వింటే. అది పాడండి. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏ కువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర చుట్టింది. చీరలో వెన్నెలమ్మ ఎవరమ్మ, ఆగుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగా బూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పెడంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రాని వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రాని వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది. 3 ముళ్ళు వేసి 3 లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, 7 అంగళ్ళేసి 7 జన్మాలకి వీడది సీతమ్మ. సూపర్. అసలు అనేది భలే అన్నా కదా. అసలు నీకు ఒక గురువు లేదు. సో నువ్వు ఒక అంటే అంటే ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం కూడా జరగలేదు. కానీ అసలు అంటే నీ గానంలోనే ఒక అమృతం ఉంది. తేనె వెన్న కూడా పోయొచ్చు అనుకుంటుంది. వచ్చేస్తుంది కొన్ని. అంటే అంత గ్రాసింగ్ పవర్ నీకు దేవుడు ఇచ్చాడు అనొచ్చు కదా. ఏం చెప్తావు దేవుడికి నువ్వు మరి? శివుడికి థ్యాంక్స్ చెప్తాను. అంతేనా? ఒకటేనా? ఎక్కకపోతున్నావా? శివుడి గురించి ఒక మంచి పాట పాడు, నువ్వు శివభక్తురాలు కాబట్టి. అరే ఓ జంగమా విభూతి లింగమా, పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. అరే ఓ జంగమా మెడలో సర్పమా, బూడిద దేహమా సిగలో సందమామ. సృష్టిని సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘమాసమున మళ్ళీ పుట్టావట. బ్రహ్మ విష్ణువుల తగువును తీర్చావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. సూపర్. అసలు అట్లా అంటే రాసుకుంటావా లేకపోతే జస్ట్ వింటావా? వింటా. ఎప్పుడైనా స్టేజ్ మీద పాడాలంటే ఏమో చెప్పలేం భయంతో, ఎక్కడైనా లిరిక్స్ అటు ఇటు అయితేమని రాసుకొని పెట్టుకొని పాడతా. వచ్చు ఆయన కూడా కొన్నిసార్లు చూస్తా. ఇంకా మంచిగా ఫోక్ సాంగ్స్ ఏం పాడతావు నువ్వు? నీకు బాగా నచ్చినటువంటి ఫోక్ సాంగ్ మీ ఆయనను గుర్తు చేసుకుంటావాడు, బాబా మరదళ్ళ పాట. అయ్యో ఆయన అనగానే భలే 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 తిప్పేస్తున్నావు, సిగ్గుపడుతున్నావు. అంటే ఓల్డ్ సాంగ్స్లో మా ఆయనను ఉద్దేశించి కాదు, కొన్ని సాంగ్స్ గమ్మత్తుంటాయి, వింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు అత్తర్ సాహెబ్ పాట ఉంది కదా, అది కొంచెం అవునే స్కూల్లో ఉన్నప్పుడు డాన్స్ చేసేదానికి. అంటే మీనింగ్ అంత అటు ఇటు ఉన్నా కూడా వింటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నవ్వు వస్తుంది కూడా. అసలు అది పాడండి, ఆ పాట గుర్తు చేసుకుందాం. ఆ స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి ఆ పాట వింటే నాకు కూడా. అత్తరు సాహెబ్ మంచోడమ్మా ఉత్తరమేసిండే, ఉత్తరమేసిన నా మొగాడు ఊళ్ళో లేడమ్మో. అత్తరు సాయబో రారా నా అందగాడా రారా.
అందరి మొగుళ్ళు అబ్బా అందరి మొగుళ్ళు ఆహా అందరి మొగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే అందరి మొగుళ్ళు చెర్లోకెళ్ళి చేపలు తెస్తుంటే చెర్లోకెళ్ళిన నా మొగడు కప్పలు తెచ్చాడో అత్తరు సాయబోరారా నా అందగాడారా అందరి మొగుళ్ళు ఏలూరెళ్ళి ఎడ్లను తెస్తుంటే అందరి మొగుళ్ళు ఏలూరెళ్ళి ఎడ్లను తెస్తుంటే ఏలూరెళ్ళిన నా మొగడు ఎలుకలు తెచ్చాడో అత్తరు సాయబోరారా నా అందగాడారా. సూపర్ అసలు మా స్కూల్ డేస్ని గుర్తు తెచ్చావు సుజ్జు నువ్వైతే. అంటే కొన్ని సాంగ్స్ వింటే అవి పో మైండ్లో నుంచి. సో దోస్తులు, నేనైతే మీ అందరి ముందుకు మంచి లంబాడి పిల్లని తీసుకొచ్చిన. ఫస్ట్ నేను ఆమె కోసం ఒక మంచి పాట పాడతాను. ఆ పాట విన్నాక సుజ్జు మరి ఏమంటుందో, నాకు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూద్దాము. రెడీనా? తయ్యం దత్తయ్యం తయ్యం దత్తయ్యం లంబాడులం కాదు మేము ఏ బాబు బంజారులం. తాయం దత్తయ్యం నాయం దత్తయ్యం లంబాడి వాడియా బాపు బాపు బంజారులం. ఏ దునియా ఇదే 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 ఏ దునియా కరెక్టేనా? కరెక్టే. తర్వాత బాపు బంజారులం మేము బాబు బంజారులం బాబు బంజారా ఛా హమ్తో బాబు బంజారా ఛా. ముక్కేర పెట్టినం కమ్మాలు పెట్టినం అందాల లంబాడి ఏసాలు గట్టినం బాబు బంజారులం మేము చూడు లంబాడులం. ఏ వారి మీరే బాగా పాడేశారు. ఆ పాట చాలా బాగుంటుంది. అంటే స్కూల్ డేస్లో నేను చాలా వరకు ఇంటర్నేషనల్ అయినా కావచ్చు, చాలా వరకు. సో మా డిస్టిక్ వైజ్గా వెళ్ళి మా స్కూల్ తరఫున చాలా వేసి ఆ పాట నేను ఎప్పటికీ రిమెంబర్గా పెట్టుకుంటుంటా. అంటే అప్పుడు మా స్కూల్ కూడా చాలా కళాకారులకి మంచి ఒక మెట్టినిల్ అని చెప్పొచ్చు, అందులోకి వెళ్ళి వచ్చినటువంటి దాన్నే నేను. సో ఇంకొక మంచి ఫోక్ పాట తీసుకుందాం, మీరు పాడండి. ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టాలో ఉన్నటువంటి మీ దాంట్లో మీకు మంచి ఫేమస్ అంటుంది మీ ఎలాగో మీరు ఇన్స్టా ఉంది కదా, సో మీరు పాడినటువంటి పాట కాకుండా వేరే వాళ్ళు పాడేటువంటి పాటలు మీరు పాడుతూ ఉంటారు కదా, అందులో ఈ అక్క పాటని ఎవరి పాట మీకు బాగా ఇష్టం? సో చాలా వరకు సింగర్స్ చాలామంది ఉన్నారు ఫోక్లో, ఈమె పాట వింటే నాకు బాగా నచ్చుతుందని ఎవరి గురించి అనుకుంటారా మీరు? సింగర్ లక్ష్మక్క బాగుంటుంది, ఆమె వాయిస్ బాగుంటుంది. మౌనిక యాదవ్ అమ్మాయి వాయిస్ కూడా బాగుంటుంది. వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక మంచి పాట పాడు. బోనాలు వస్తున్నాయి కదా, సో బోనాల గురించి లక్ష్మి కంటే మంచి పవర్ఫుల్ వాయిస్ అయితే లేదు. బోనాల పాటలు అంటే లక్ష్మి. ఆమె రెడీ అయితే అమ్మవారి లాగానే కనిపిస్తుంది నిజంగా. సో ఆమె పాట. ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తులకు తల్లా జమడి కలమోతల్లా ఏడేడు డప్పుల్లా ఇలకోటి మందిల్లా శివసత్తులకు తల్లా జమడి కలమోతల్లా పొద్దు గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తిమే జగములేలే పెద్దమ్మ పొద్దు గదులుతున్నవే మా ఊరాలెల్లమ్మ గద్దె కాడికొస్తిమే జగములేలే పెద్దమ్మ అగ్గి దేవుడెదురు గుగ్గిల మెదురు యాప కొమ్మాలెదురు దీపాలు ఎదురు దూపాలు ఎదురు కోడి పుంజులెదురు యాటల్లు ఎదురు తల్లి ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మాంకాలి దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి ఊరుగాసె తల్లివే ఉజ్జయిని మాంకాలి దయగల్ల సూపువే ఓరుగల్లు భద్రకాళి. సూపర్. అసలు అమ్మవారిని గుర్తు చేశారు ఈరోజు మళ్ళీ, అంటే ప్రతిరోజు గుర్తు చేసుకున్నా కూడా పాట రూపంలో గుర్తు చేశారు. బోనాలు కాబట్టి. సో ఇంకా ఏ పాటలు బాగా పాడుతూ ఉంటారు? మౌనిక యాదవ్ పుష్ప సాంగ్ ఉంది కదా, ఆ అమ్మాయి వాడిన పాట కూడా చూసేటినా అది కాదు, ఫస్ట్ పుష్ప. ఓకే, స్వామి రారా స్వామి. ఓకే, పాడండి. నువ్వు అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుందిరా సామి నా సామి నేను సామి అంటే నా పెన్మిటిలే కాసక్కంగుందిరా సామి నా సామి నీ ఎన్కే అడిగేత్తంటే ఎంకన గుడి ఎక్కినట్టుందిరా సామి నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుందిరా సామి నువ్వు వెళ్ళే దారే చూస్తా ఉంటే ఏరే ఎండినట్టుందిరా సామి నా సామి రారా సామి బంగారు సామి మిసల సామి రోషల సామి నా సామి రారా సామి బంగారు సామి మిసల సామి రోషల సామి. సూపర్, బాగుంటుంది అమ్మాయి వాయిస్లో ఈ పాట
బాగుంటుంది. సో మీకు ఇన్ని పాటలు పాడారు, ఆల్బమ్ సాంగ్స్ పాడుతున్నారు, సో ప్రత్యేకంగా మీరేమన్నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారా? ఇంకా లేదు, చేయాలి. సాంగ్స్ రికార్డింగ్ అయినాయి, రీసెంట్లీ చేసాము. ఒక 2-3 months. సినిమా అవకాశాలు ఏమన్నా వచ్చాయా సుజ్జు మీకు? వస్తాయని అంటే థింకింగ్లో ఉన్నా, వస్తే బాగుంటుంది నాకు అని చెప్పేసి ఇన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. సో దాదాపు ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో మీ అంటే ఎందుకు రాలేకపోయింది అవకాశాలు? మీరు ఎందుకు ఇక్కడే ఆగిపోయారు ఇంత మంచి గొంతు పెట్టుకొని? నేను చూస్ చేసుకునే విధానం కావచ్చు. అంటే వస్తున్నాయి సాంగ్స్ పాడతారని వాళ్ళు ఇన్స్టాలో నెంబర్స్ తీసుకొని అలా కూడా అప్రోచ్ అవుతారు. కాకపోతే నాకు నచ్చితే పాడతాం. అంటే నాకు ఫ్యామిలీ ఉంది కదా, కొంచెం మా ఫ్యామిలీ వాళ్ళు కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టి నన్ను బయటికి పంపారు. సో వాళ్ళకు నచ్చే విధంగా ఉండాలని వెయిట్ చేస్తున్నా. ఎందుకు మూవీ సైడ్ వెళ్తే ఏమన్నా మారుతావా నువ్వేమని అనుకుంటున్నావు? అంటే అటు సైడ్ కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అట్లా ఆ థింకింగ్లోనే ఉన్నావా? ఉంటుంది కదా భయం, మూవీస్ అంటేనే భయం. మూవీస్ అంటేనే భయం. మంచి అవకాశం వచ్చింది అనుకో, నా టాలెంట్ నిజంగా నా గొంతును చూసే అవకాశం ఇస్తే 100% ఏ రెమ్యూనేషన్ లేకుండా కూడా పాడతా. సో అంటే ఇప్పుడు మూవీలో గొంతును చూసి ఇవ్వడం లేదని చెప్పేసి మీరు క్వశ్చన్ వేస్తున్నారని అనుకోవచ్చా? ఉంటుంది మేడం, నన్ను తిట్టుకున్నా సరే అలా కూడా ఉన్నాయి. సరే జెన్యున్గా అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి పాడడానికి వస్తుందంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో 2 రకాల మనుషులు. మొత్తానికైతే ఇండస్ట్రీలో కంపల్సరీగా అమ్మాయికి ఇబ్బందులు తప్పవు. ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడ వెళ్ళినా ఆడపిల్లకు భద్రత లేదు. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఇంట్లో కూడా భద్రత లేకుండా అయిపోయింది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరిని నమ్మలేం కదా. మనకు నమ్మకం కలిగి అవకాశం వస్తే అప్పుడు పాడతా. కానీ మూవీలో ఏమి లేకుండా అవకాశం వస్తే మాత్రమే సుజు పాడుతుంది అంతే. సో ఏదైనా కమిట్మెంట్ ఇలాంటిది అడిగితే మాత్రం పోదు అస్సలు. అలా చెప్పి ఎవరైనా భయపెట్టారా అనడం వల్ల నువ్వు ఇక్కడ ఆగిపోయినావని చెప్పొచ్చు కదా. భయపెట్టడం అంటే ఎంతో మందిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్లీ చెప్తున్నారు, ఇంకా నేను ఇండైరెక్ట్గా చెప్తున్నా. మీకు చాలామంది చెప్పింటారు సింగర్స్ అట్లా కమిట్మెంట్ అడుగుతారు అదేదని. సో నాకు కూడా అలా విని, నాకు పర్సనల్గా ఎవరు కూడా అలా చెప్పలేదు, కాకపోతే విని సరేలే ఎందుకబ్బా పోయి ఇది ఎందుకు ఇదే చేసుకుంటే అయిపోతుంది, పొద్దున 5,000 సాయంత్రం 5,000 వస్తాయి అన్న తాట్లో వెళ్ళిపోతావా? డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నా మనసుకు సంతోషాన్ని ఇవ్వాలి అంతే. నాకు నచ్చితే డబ్బుల విషయం కాదు. సో ఖచ్చితంగా నీ గొంతు విని నీకు మంచి సినిమా అవకాశాలు రావాలని మేమైతే మా కేఆర్ టీవీ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు హోమ్లీ కాబట్టి. థ్యాంక్ యూ. సో నిన్ను కూడా చూసే జనాలు కూడా అర్థం చేసుకొని నీకు మంచి అవకాశాలు ఇవ్వాలి. సో అట్లనే నువ్వు ఇంకా మళ్ళీ 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 ఫ్లైట్స్ ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి. ఈసారి వచ్చేటప్పుడు నాకు కూడా ఒక మంచి మేకప్ కిట్ తీసుకురా. తప్పకుండా. సో నాకోసం ఒక మంచి పాట పాడు, ఫోక్. మీకోసమా? మీరు మా వదిన అనుకొని వాడుతుంది. పాడు. దుసుకోను దువ్వెన దెమ్మంటది, సుసుకోను అద్దము దెమ్మంటది. దుసుకోను దువ్వెన దెమ్మంటది, సుసుకోను అద్దము దెమ్మంటది. కాటుక దెమ్మంటది, కళ్ళకెట్టుమంటది. కాటుక దెమ్మంటది, కళ్ళకెట్టుమంటది. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మావదినే నంగనాచి ముల్లమ్మి. అలిబిల్లి సోకులాడి సిట్టమ్మి, మావదినే నంగనాచి ముల్లమ్మి. మొత్తానికి నన్ను అంగనాచి చేసావు అది నాని పేరు వాడి. మీరే అన్నారు బ్యూటీ కిట్ కావాలని, అందుకే వాడావా? అద్దంతో సహా కొనుక రావాలి నాకు మరి నువ్వు. సూపర్. ఇంకా లాస్ట్ ఏదన్నా మంచి సాంగ్ తీసుకుందాం. ఇంకా మనం స్టేజ్ మీదకి వెళ్తే లాస్ట్ ఎండింగ్ మనకు తీన్ మారే. సో అంటే ఇప్పుడు మీరు స్టేజ్ మీద సాంగ్స్ పాడుతూ ఉంటారు సుజ్జు, అంటే వాళ్ళ పేర్లు ఇచ్చి కూడా మిమ్మల్ని పాటలు పాడిపించుకుంటూ ఉంటారు. సో ఎలాంటి పేర్ల మీద పాడారు మీరు ఇప్పటివరకు పాటలు? నేను ఎక్కువ అట్లా పాడలేదు, అన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళే పాడతారు. సో ఈ పాట బాగా వరకు పాడతారు కదా అందరూ, చిన్నది చాప పెద్దది చాప, అది అట్లాంటి పాటలు ఏమైనా పాడతారా? అవి ఎక్కువ శాతం అయితే ఇప్పుడు నేను వెళ్ళే టీంలో ఇలాంటి పాటలకు వేరే అన్న వాళ్ళు ఉంటారు, రాహుల్ అన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మూవీ సాంగ్స్కి అయితే నాగేందర్ అన్న వాళ్ళు ఉంటారు. ఫోక్ సాంగ్స్కి, బంజారా సాంగ్స్కి నేను, అలా ముగ్గురిని డిసైడ్ చేసిండ్రు అన్నట్లు. ఓకే. వాళ్ళతో పాటు ఒకవేళ అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను పాడాల్సి వచ్చినప్పుడు కొన్ని తీన్మార్ సాంగ్స్ మొత్తం కలిపి. తీర్మానం లేదు బాగా పాడతావు నువ్వు. పూలా పూలా సిరే గట్టి పొరల మనసు కొల్లాగొట్టి, పూలా పూలా సిరే గట్టి పొరల మనసు కొల్లాగొట్టి, అడికి వెళ్ళిపోతున్నావే ఓ మంగమ్మ మనసు గిచ్చిపోతున్నావే, ఓ మంగమ్మ మనసు గిచ్చిపోతున్నావే, మనసు గిచ్చిపోతున్నావే, ఓ మంగమ్మ మనసు గిచ్చిపోతున్నావే. చిన్నది చాప పెద్దది మడుగు, చిన్నది మడుగు పెద్దది చాప, చిన్నది చాప పెద్దది చాప, చిన్నది మడుగు పెద్దది మడుగు. వెయ్యరా సిన్నోడా శాపలగాలం, వెయ్యరా సిన్నోడా సూపులగాలం, వెయ్యరా సిన్నోడా శాపలగాలం,
వెయ్యరా సిన్నోడా సూపుల గాలం లస్కరు బావో నా ఇస్కలారి డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు లస్కరు బావో నా ఇసుకలారి డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు లంగావో నీ నాకు కొని తెస్తానన్నాడు లంగావో నీ నాకు కొని తెస్తానన్నాడు మసక మసక చీకట్లో వస్తానని అన్నాడు లస్కర్ 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 బావో నా ఇస్కలారి డ్రైవరు మస్కా గొట్టి నా మనసు దోసుకున్నాడు అల్లుడా గారెలండాల అల్లుడా బూరెలండాల అల్లుడా గారెలండాల అల్లుడా బూరెలండాల ఒలత గారైతే ఒలత గారైతే గులగలమంటది బూరే ఉండొత్తో నా మీదెంత ప్రేమత్త ఒలత గారైతే గులగలమంటది బూరేలుండొత్తో నా మీదెంత ప్రేమత్త గాజులు తెచ్చిన మామయ్యోరే గాజులు తెచ్చిరో 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 గాజులు తెప్పించు చేతికి వేయించు గాజులు తెప్పించు చేతికి వేయించు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతా సోంపేటకు. సూపర్ అసలు రియల్లీ అసలు కంటిన్యూ నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నావు. సో సూపర్ అసలు కళామాత అసలు నీకు ఇచ్చినటువంటి గొంతుతోనే ఇంతమంది జనాలను అట్రాక్ట్ చేస్తూ అసలు ఎంతమంది గుండెలు కదిలించినావు అసలు నువ్వు. సుజ్జు అని ఎవరైనా వెంటబడుతూ ఉంటారా ఈవెంట్లల్లో? లేదు. ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? సీరియస్గా చెప్పు. మస్తు వస్తాయి కానీ నేను అన్నీ డెలీట్ చేస్తాను. ఇన్స్టాలో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా నువ్వు సాయి పల్లవి లాగా ఉంటావని ఒకడు ఏమేమో పెడతాడు. అవును నువ్వు అలానే అనిపిస్తున్నావు. నేనే చెప్దాం అనుకున్నా కాంప్లిమెంట్ కానీ లాస్ట్లో రిలీజ్ చేద్దామని నువ్వే చెప్పావు. సీరియస్గా కొంచెం చెవిని ఇట్లా ఉంటే ఇంకా అట్లనే ఉండవచ్చు కదా. అట్లా ఏదేదో పెడుతుంటారు. సో ఆమె కూడా మేకప్ వేసుకోదని నువ్వు కూడా వేసుకో. అంత లేదు. నేను ఫస్ట్ ఏదో ఉంది అలా ఏం లేదు. నా సూపర్. నేను పుట్టినాక నా పిల్లలు అయినాక సాయి పల్లవి ఇండస్ట్రీలో. సో మొత్తానికి సుజ్జు పాలమూరు ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు. కళను నమ్ముకొని ఇప్పటివరకు హైదరాబాద్కి వచ్చి సో ఒక తండా పాటను దేశానికి అందించినటువంటి ముద్దు బిడ్డ కళామాత ముద్దు బిడ్డ అని చెప్పొచ్చు సుజ్జు అంటే. సూపర్, రియల్లీ గ్రేట్. నీకు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే నువ్వు ఒక హౌస్ వైఫ్ ఉండి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చావు. నువ్వు ఇంకా అంచెలంచెగా మంచిగా ఎదగాలి. సో మంచి అవార్డ్స్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా నీ గొంతును చూసి నీకు మంచి అవకాశం వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే అవకాశం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.